సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీ గూగుల్ కీబోర్డ్లో ఉన్నటువంటి సీక్రెట్ సెట్టింగ్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ సెట్టింగ్స్ అయితే చాలామందికి తెలియక వీటి కోసం థర్డ్ పార్ట్స్ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పే సెట్టింగ్స్ అయితే స్టెప్ బై స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా మీరు వేరే థర్డ్ పార్ట్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, దానికోసం ముందుగా మీరు మీ యొక్క కీబోర్డ్ని అయితే అప్డేట్ చేసుకోవాలా. సో దానికోసం ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో జీబోర్డ్ అని టైప్ చేయండి. జీబోర్డ్ అని టైప్ చేసిన తర్వాత మీకు దాని యొక్క అప్డేట్ అయితే వస్తుంది. దాని ముందైతే అప్డేట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మీరు కనుక అప్డేట్ చేయకపోతే అప్డేట్ అని చూపిస్తుంది. యాప్ని అయితే అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత కీబోర్డ్ని అయితే ఓపెన్ చేయండి. సో దానికోసం స్క్రీన్ మీద ఎటువంటి యాప్ అయితే మీకు కనిపించదు. సో జస్ట్ ఒక టెక్స్ట్ కీబోర్డ్ ఓపెన్ అయ్యేలా ఏదన్నా టెక్స్ట్, నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కీబోర్డ్ అనేది ఓపెన్ అయింది. మొబైల్ కీబోర్డ్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ నుండి మనం చేసుకోవచ్చు. స్పేస్ బటన్ పక్కన బ్రౌజర్ సింబల్ ఉంది కదా. సో బ్రౌజర్ సింబల్ని అయితే క్లిక్ చేయగానే మీకు కీబోర్డ్ యొక్క సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఒకవేళ ఈ సింబల్ లేకపోతే మీకు ఇక్కడ కామా సింబల్ ఉంటుంది. ఒక కామా సింబల్ని ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవడం వల్ల ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ని అయితే మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు ఉంది కదా, నేను తెలుగుపై క్లిక్ చేయగానే మీకు తెలుగు ఇండియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇక్కడైతే మీకు కీబోర్డ్ టైప్స్ అయితే అడుగుతున్నాయి అనమాట. సో ఫస్ట్ కీబోర్డ్ వచ్చేసి ఇంగ్లీష్లో టైప్ చేస్తే అండ్ తెలుగులో కన్వర్ట్ అయిపోద్ది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీకు తెలుగు వర్డ్సే రావాలనుకుంటే ఇక్కడ తెలుగు ఉంది కదా, సో తెలుగుపై క్లిక్ చేయగానే మీకు ఈ కీబోర్డ్ అయితే యాడ్ అవుతుంది. లేదా ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేయగానే మనకి తెలుగులో కావాలనుకుంటే ఫస్ట్ కీబోర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద డన్ క్యాన్సిల్ ఉంది కదా, సో డన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే యాడ్ అయిపోయింది. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ రాగానే మీకు ఇక్కడ కీబోర్డ్లో స్పేస్ బటన్ ఉంది కదా, స్పేస్ బటన్ అయితే మీరు హోల్డ్ చేసి పట్టుకోండి. హోల్డ్ చేసి పట్టుకోగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ తెలుగు అని ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ నుండి మీరు తెలుగు టైపింగ్ అయితే చేయొచ్చు. సో ఎగ్జాంపుల్కి ఒక వర్డ్ అయితే నేను టైప్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇంగ్లీష్ లెటర్స్ అయితే టైప్ చేశాను. ఆటోమేటిక్గా అక్కడ తెలుగులోకి అయితే కన్వర్ట్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వేరే యాప్స్ అయితే యూజ్ చేయకుండా మీరు తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తర్వాత సెట్టింగ్ వచ్చేసి థీమ్స్. సో ఫ్రెండ్స్, దీనికోసం మీరు చాలామంది అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవడం కోసం లేదా ఒక కీబోర్డ్ని అయితే డెకరేషన్ చేయడం కోసం చాలామంది థర్డ్ పార్ట్ యాప్స్ అయితే యూజ్ చేస్తుంటారు. అటువంటి యాప్స్ యూజ్ చేయకుండా మీరు ఇక్కడ నుండి అయితే మీకు ఇష్టమున్న థీమ్ని అయితే మీరు ఇష్టమున్న ఫోటోని అయితే మీరు థీమ్గా అయితే కీబోర్డ్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కావాల్సిన ఫార్మాట్లో మీకు బ్లాక్ కలర్లో కావాలనుకుంటే బ్లాక్ కలర్లో, అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇన్స్టాంట్గా మీకు అయితే కొన్ని ఫొటోస్ అయితే ఇచ్చారు. మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని మీరు కీబోర్డ్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అయితే మీరు కావాల్సిన ఫోటోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని దానికైతే కీబోర్డ్కి అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్కి చూపిస్తాను. ఆల్రెడీ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయండి. ప్లస్ సింబల్పై క్లిక్ చేయగానే మీకు ఫొటోస్ అడుగుతుంది. మీ యొక్క ఫొటోస్ని గ్యాలరీలో మీకు కావాల్సిన ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి కిందకి నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే దాని యొక్క బ్రైట్నెస్ అయితే అడుగుతుంది, ఫోటో యొక్క బ్రైట్నెస్ని. ఇక్కడ నుండి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పైన ఉంది కదా, సో దీన్ని ఇట్లా స్క్రోల్ చేస్తే మీ యొక్క ఫోటో హైలైట్ అయిపోద్ది. అండ్ అంత హెవీగా వస్తే నీకు లెటర్స్ అనేది చాలా డల్గా కనిపిస్తాయి కాబట్టి ఒక మీడియంలో పెట్టండి. లేక మీ ఇష్టం ఉన్నంతగా మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుండి ఓకే మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద డన్ ఉంది కదా, సో డన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మీ ఒకవేళ లెటర్స్ వేరేలా కనిపించాలనుకుంటే కీ బోర్డర్స్ అయితే ఉంది కదా, దాన్ని అయితే డిసేబుల్ చేయండి. మీకు ఈ విధంగా కనబడుతుంది. లేదు బోర్డర్స్ కావాలనిపిస్తే మీరు ఇక్కడ నుండి అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఎనేబుల్ చేసిన తర్వాత కింద అప్లై బటన్ ఉంది కదా, అప్లై బటన్పై క్లిక్ చేయగానే మీకు ఆ థీమ్ అనేది మీ కీబోర్డ్కి అయితే అప్లై అయిపోద్ది. కావాలంటే నేను దీన్ని ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పటిదాకా వేరే ఫోటో అయితే ఉంది, ఇప్పుడు నేను సెట్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ అయిపోయింది. సో ఈ విధంగానైతే మీరు మీ యొక్క థీమ్స్కి ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగానైతే మీరు థీమ్స్గా ఈ ఫొటోస్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తర్వాత సెట్టింగ్ వచ్చేసి స్టిక్కర్స్. పైన స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కదా, సో దానిపై క్లిక్ చేయండి. స్టిక్కర్ సింబల్ కనిపిస్తుంది కదా,
మీకు ఇక్కడ స్టిక్కర్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సిన ఎమోజీస్ అయితే మీకు కావాల్సినటువంటి స్టిక్కర్స్ అయితే మీరు ఇక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు సిచ్యువేషన్ తగ్గట్టుగా, మీ మూమెంట్ తగ్గట్టుగా అయితే కావాల్సినటువంటి స్టిక్కర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ స్టిక్కర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మీకు కావాల్సిన స్టిక్కర్స్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసి మీకు ఏ స్టిక్కర్స్ కావాలనుకుంటున్నారో ఇక్కడ జోడించండి అనేసి ఉంది కదా, సో నేనైతే తెలుగులో పెట్టుకున్నా కాబట్టి తెలుగులో చూపిస్తుంది. ఒకవేళ ఇంగ్లీష్లో పెట్టుకుంటే మాత్రం యాడ్ స్టిక్కర్స్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీకు నచ్చిన స్టిక్కర్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తర్వాత సెట్టింగ్ వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేట్ అనమాట. ఇది చాలామందికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇది ఎక్స్పెషల్లీ తెలుగులో మెసేజ్ని ఇంగ్లీష్లో పంపాలన్నా కానీ, ఇంగ్లీష్లో ఉన్న వాడిని అయితే తెలుగు మీనింగ్ తెలుసుకోవాలన్నా కానీ ఈ గూగుల్ ట్రాన్స్లేట్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో దీనికోసం అయితే ప్రత్యేకంగా గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి దాంట్లో టైప్ చేసి మీనింగ్ తెలుసుకోవడం ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సో అంతకాకుండా ఇక్కడ కీబోర్డ్లోనే ఆటోమేటిక్గా గూగుల్ ట్రాన్స్లేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పైన సెట్టింగ్స్ పక్కన గూగుల్ ట్రాన్స్లేట్ సింబల్ అవుతుంది కదా, సో దానిపై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మీరు ఏ లాంగ్వేజ్లో టైప్ చేసినా కానీ మీకు ఏ లాంగ్వేజ్లో ఇక్కడ మీరు టైప్ చేసే లాంగ్వేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. అండ్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోద్ది. నేను ఇంగ్లీష్లో ఉన్న పదాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఫర్ ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తాను. సో ఈ విధంగా ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అనేసి ఆటోమేటిక్గా తెలుగులో అయితే టైప్ అయిపోయింది. ఈ విధంగా మీకు కావాల్సిన అటువంటి ఇంగ్లీష్ వర్డ్ని అయితే మీరు తెలుగులోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంగ్లీష్లో వచ్చిన మెసేజ్ అయితే మీకు అర్థం కాకపోతే మీకు ఆ మెసేజ్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కీబోర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ ట్రాన్స్లేట్ ఉంది కదా, ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి మీరు కాపీ చేసుకున్నటువంటి మెసేజ్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే ఆ మెసేజ్ అయితే ఇంగ్లీష్లో వచ్చిన మెసేజ్ అయితే ఆటోమేటిక్గా మీకు తెలుగులో కన్వర్ట్ అయిపోయి చూపిస్తుంది. సో ఈ విధంగా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఈ గూగుల్ ట్రాన్స్లేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, తర్వాత సెట్టింగ్ వచ్చేసి వాయిస్ టైపింగ్. మీరైతే ఏదైతే మాట్లాడతారో అదైతే ఆటోమేటిక్గా టైప్ అవ్వడానికైతే మీ వాయిస్ టైపింగ్ అయితే యూజ్ అవుతుంది. సో దీనికోసం మీరు సెట్టింగ్ ఓపెన్ చేయండి. ఇక్కడ పైన ఒక రో కనిపిస్తుంది కదా, దాంట్లో సెట్టింగ్ సింబల్ ఉంది కదా మధ్యలో, సో దానిపై క్లిక్ చేయండి. ఒకవేళ ఆ సింబల్ కనిపించకపోతే కింద స్పేస్ బార్ పక్కన ఒక బటన్ ఉంది కదా, బ్రౌజింగ్ బటన్ అయితే ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా అయితే మీకు ఆ సెట్టింగ్ రో అయితే మీకు ఎనేబుల్ అవుతుంది. సో సెట్టింగ్పై క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెట్టింగ్ అయితే ఓపెన్ అయ్యింది. ఓపెన్ కానీ ఇక్కడ వాయిస్ టైపింగ్ ఉంది కదా, సో వాయిస్ టైపింగ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డిసేబుల్లో ఉంటుంది. అండ్ ఒకవేళ ఎనేబుల్లో ఉన్న ప్రాబ్లం లేదు, డిసేబుల్లో ఉంది కాబట్టి నేనైతే ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ యొక్క లాంగ్వేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఏ లాంగ్వేజ్ని అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ తెలుగు కంఫర్టబుల్ ఉంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ కంఫర్టబుల్గా ఉంటే ఇంగ్లీష్. కింద ఆప్షన్ స్విచ్ రికగ్నిషన్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లాంగ్వేజెస్ ఉంది కదా పైన, సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ ఉంది అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను. సో మీకు ఇష్టం ఉన్న లాంగ్వేజ్ని అయితే యాడ్ చేసుకొని కింద సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాక్ రాగానే స్పేస్ బటన్ అయితే మీరు ప్రెస్ చేసి పట్టుకొని స్పేస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకోగానే మీకు ఇక్కడ ఆటోమేటిక్ గూగుల్ వాయిస్ టైపింగ్ అనేసి కింద లాస్ట్ ఆప్షన్ చూపిస్తుంది కదా, సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మైక్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ అండ్ వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే ఇది వర్క్ అవ్వదు. సో కావాలంటే మీరు ట్రై చేయండి. మీరు మాట్లాడింది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీరు యాడ్ చేసుకున్నటువంటి లాంగ్వేజెస్ మాట్లాడితే ఆటోమేటిక్గా అదైతే టైప్ అయితే అయిపోద్ది. కానీ దీనికోసం మీరు స్పష్టంగానైతే మాట్లాడాలి. సో క్లియర్గా మాట్లాడితేనే వాయిస్ అనేది అర్థం చేసుకొని మీకు టైపింగ్ అయితే చేస్తుంది. సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, తర్వాత సెట్టింగ్ వచ్చేసి గ్లిట్ టైపింగ్ అంటే ఏం లేదు. సో ముందుగా అయితే ఇక్కడ పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, సో 3 డాట్స్ పై క్లిక్ చేయండి. ఒకవేళ ఆ డాట్స్ కనిపించకపోతే ఇక్కడ స్పేస్ బార్ పక్కన బ్రౌజింగ్ సింబల్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయగానే మీకు ఆ రో అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మైక్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 డాట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ లాస్ట్లో, సో నేనైతే తెలుగులో పెట్టుకున్నా కాబట్టి తెలుగులో చూపిస్తుంది. ఇక్కడ తేలియాడే అని చూపిస్తుంది కదా గ్లిట్ టైపింగ్, దీన్ని వచ్చేసి గ్లిట్ టైపింగ్ అంటారు అనమాట. ఇది ఎందుకు యూజ్
ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు ఏదైనా వీడియోస్ బ్రౌజ్ చేసేటప్పుడు కానీ మీరు ఏదైనా మొబైల్లో వేరే వర్క్ చేస్తున్నప్పుడు చాట్ చేయాలనుకుంటే ఈ విధంగా చాట్ చేసుకోవచ్చు. మీ కీబోర్డ్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ డిస్ప్లేలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి కీబోర్డ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క సైజ్ కీబోర్డ్ యొక్క సైజు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లైన్స్ ఎడ్జెస్ మీద, సో వాటిపై క్లిక్ చేసి మీరు ఇట్లా డ్రాగ్ చేస్తే మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కీబోర్డు అడ్జస్ట్ అవుతుంది మీకు. అండ్ ఇక్కడ ఎక్కడికి కావాలో అక్కడికైతే స్క్రీన్పై అడ్జస్ట్ అయితే అవుతుంది. సో మీరు దీన్ని మళ్ళీ డిసేబుల్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ 3 డాట్స్పై క్లిక్ చేసి ఇక్కడ డిసేబుల్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే డిసేబుల్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, తర్వాత సెట్టింగ్ వచ్చేసి జిప్ ఫైల్స్. మీకు ఇన్బుల్ట్గా కీబోర్డ్ అయితే జిప్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాట్సాప్లో అండ్ ఫేస్బుక్ మెసెంజర్లో అయితే జిప్ ఫైల్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. అండ్ కీబోర్డ్లోనే జిప్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు స్టిక్కర్స్ పక్కన జిప్ అని ఉంది కదా, సో దానిపై క్లిక్ చేయగానే మీకు కావాల్సిన జిప్ ఫైల్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో మీకు ఏ సిచ్యువేషన్లో కావాలో ఆ సిచ్యువేషన్ యొక్క జిప్ ఫైల్స్ని అయితే మీరు ఇక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద సెర్చ్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసి సెర్చ్ చేయగానే మీకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అనేది నేను చూపిస్తాను. ఐ లవ్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఐ లవ్ సంబంధించిన స్టిక్కర్స్ అండ్ దానికి సంబంధించినటువంటి జిప్ ఫైల్స్ అయితే మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మీరు ఈ జిప్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు.